బీజేపీ మరో కాంగ్రెస్ అవుతుందా? లేదంటే రాబోయే 10, 15 సంవత్సరాల్లో బీజేపీ కనపడకుండా పోతుందా? ఎందుకంటే భారతీయ రాజకీయ చరిత్రలో బీజేపీ ప్రయాణం చాలా ప్రత్యేకం. కేవలం 2 ఎంపీ సీట్ల నుంచి 2 సార్లు సొంతంగా పూర్తి మెజారిటీ సాధించే స్థాయికి బీజేపీ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం ఏకైక పదం హిందుత్వం. రామ జన్మభూమి ఉద్యమం నుండి ఆర్టికల్ 370 రద్దు వరకు బీజేపీని ఒక సైన్యంలా ముందుండి నడిపించింది నమ్మిన కోర్ హిందూ ఓటు బ్యాంక్. ఎప్పుడైతే హిందువులకు అన్యాయం జరుగుతుందో అప్పుడు గొంతెత్తే ఏకైక పార్టీ బీజేపీ అని కోట్లాది మంది హిందువులు బలంగా నమ్మారు. కానీ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఉన్న రైట్ వింగ్ మద్దతుదారుల్లో, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి రగులుతుంది. బీజేపీ నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలా మారిపోతుందా? కేవలం ఎన్నికల కోసం, సీట్ల కోసం పార్టీ తన హిందుత్వ సిద్ధాంతాన్ని గాలికి వదిలేస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలను గాలికి వదిలేయడం, హిందూ డిమాండ్లను పట్టించుకోకపోవడం, పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకులను సైలెంట్ చేయడం లాంటివి చూసి కోర్ ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అసలు మోదీ షా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా మారిపోయిందా, లేక ఇదొక మాస్టర్ ప్లానా? ఈ రోజు వీడియోలో గ్రౌండ్ రియాలిటీ ఏంటో డీటెయిల్డ్ గా ఫ్యాక్ట్స్ తో సహా అనలైజ్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. మొదటి పాయింట్, బీజేపీ కాంగ్రెస్ లా మారిపోతుందా? ఒకప్పుడు బీజేపీ అంటే పార్టీ విత్ ఎ డిఫరెన్స్, సిద్ధాంతాల కోసం, దేశం కోసం పనిచేసే నాయకులు ఉంటారని ఒక నమ్మకం. కానీ గత 10 ఏళ్లలో ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఏం జరిగిందో మనం గమనిస్తే ఎలక్షన్స్ గెలవడం, పవర్ లోకి రావడం మాత్రమే ఏకైక టార్గెట్ గా మారిపోయింది. దీనికోసం ఇతర పార్టీల నుండి, ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ లాంటి పార్టీల నుంచి వందలాది మంది నాయకులను బీజేపీలోకి తెచ్చుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గాన్ని కలుపుకోవడం, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకోవడం చూసాం. వీళ్లకు హిందుత్వ సిద్ధాంతం గురించి ఏమాత్రం కూడా అవగాహన ఉండదు. ఆర్ఎస్ఎస్ శాఖల నేపథ్యం అస్సలు ఉండదు. తమపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి లేదా పవర్ కోసం పార్టీలు మారిన వాళ్లే ఎక్కువ. దీనివల్ల జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడ్డ ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఎన్నికలు వచ్చేసరికి నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వాళ్లకు టికెట్లు ఇచ్చారు. ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇచ్చారు. హిందుత్వం కోసం పనిచేసే నాయకులకు గ్రౌండ్ లెవెల్లో పవర్ లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏముంది? ఇదొక కాంగ్రెస్ యుక్తి బీజేపీగా మారిపోయిందని కోర్ హిందూ సపోర్టర్స్ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒక ఐడియాలజీ కోసం ఓటు వేసిన ప్రజలకు ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఏమాత్రం రుచించడం లేదు. ఇక రెండో అంశం, వ్యవస్థాగతంగా హిందువుల నమ్మకాలను, డిమాండ్లను బీజేపీ పట్టించుకోవట్లేదనేది. ముఖ్యంగా 3 చట్టపరమైన విషయాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కోర్ ఓటర్లు భావిస్తున్నారు. మొదటిది, ఫ్రీ హిందూ టెంపుల్స్. మన దేశంలో ఒక విచిత్రమైన సెక్యులరిజం నడుస్తుంది. కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భక్తులు వేసే కానుకల ఆదాయాన్ని ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్టు ఇతర పనులకు వాడుకుంటాయి. కానీ చర్చిలు, మసీదులు వాళ్ళ సొంత ఆధీనంలో ఉంటాయి. కేంద్రంలో బీజేపీ పవర్లోకి వస్తే ఈ వివక్ష పోతుందనుకున్నారు. కానీ 10 ఏళ్లు పూర్తయినా కేంద్రం దీనిపై ఎలాంటి చట్టం తీసుకురాలేదు. రెండవది, వక్ఫ్ బోర్డు చట్టం 1995 సవరణల వల్ల ఒక భూమిని వక్ఫ్ బోర్డు తనదని క్లెయిమ్ చేస్తే అసలు యజమానులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎన్నో హిందూ ఆస్తులు ఇలా వక్ఫ్ పరమయ్యాయి. అలాగే 1991 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వల్ల కాశీ, మధుర లాంటి దేవాలయాల విషయంలో కూడా న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ మధ్య వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చినప్పటికీ అది చాలా ఆలస్యమైందని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ చట్టాలను రద్దు చేయడానికి భయపడుతుందని విమర్శలున్నాయి. మూడవది, సబ్కా సాత్ సబ్కా వికాస్, మైనారిటీ అపీస్మెంట్. బీజేపీ ఇప్పుడు మైనారిటీల, ముఖ్యంగా పాస్మండ ముస్లింల ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వేల కోట్ల రూపాయలు మైనారిటీ స్కాలర్షిప్లకు, సంక్షేమ పథకాలకు కేటాయిస్తుంది. మా ఓట్లతో గెలిచి మా డిమాండ్లను పక్కన పెట్టి ఎప్పటికీ బీజేపీకి ఓటు వేయని వర్గాలను బుజ్జగిస్తున్నారనేది హిందూ సంఘాల ప్రధాన ఆరోపణ. ఇక మూడవది, మరియు హిందూ సంఘాలను తీవ్రంగా కలవరపెడుతున్న అత్యంత సున్నితమైన విషయం, క్షేత్రస్థాయిలో ధర్మం కోసం, పార్టీ కోసం పోరాడుతున్న సామాన్య కార్యకర్తలను బీజేపీ గాలికి వదిలేయడం. మీరు వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. ఎన్నికల తర్వాత అక్కడ హిందూ కార్యకర్తలపై తీవ్రమైన హింస జరిగింది.
ఎందరో ఇల్లు వదిలి పారిపోయారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా గో సంరక్షకులు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాడే కార్యకర్తలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే యువకులు ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఉదయ్పూర్ లో టైలర్ గా పనిచేసుకునే కన్హయ్యలాల్, అమరావతిలో ఉమేష్ కొల్హే లాంటి సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కిరాతకంగా చంపబడ్డారు. ఆ సమయంలో దేశం మొత్తం అట్టుడికిపోయింది. కానీ కేంద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ఈ సామాన్య కార్యకర్తలకు కనీస లీగల్ సపోర్ట్ గానీ భద్రత గానీ కల్పించలేకపోయింది. ఒక సామాన్య కార్యకర్త తన జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని రిస్కులో పెట్టి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ పార్టీ అధిష్టానం కనీసం వాళ్లకు అండగా ఒక బలమైన న్యాయవాదుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. మా కోసం, మా కుటుంబాల కోసం కనీసం లీగల్ గా నిలబడిన పార్టీకి మేమెందుకు ప్రాణం ఇవ్వాలి అని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కోపం కాదు, తమని వాడుకొని వదిలేశారనే ఆవేదన. ఇక 4వది అత్యంత సెన్సేషనల్ పాయింట్, ఫైర్ బ్రాండ్ నాయకులను అణచివేయడం. ఒకప్పుడు హిందుత్వం కోసం గొంతెత్త నాయకులను పార్టీ ప్రోత్సహించేది. కానీ ఇప్పుడు ఎవరైనా హిందువుల పక్షాన అగ్రెసివ్ గా మాట్లాడితే వారిని వెంటనే సైడ్ చేస్తున్నారు. దీనికి అతిపెద్ద ఉదాహరణ నుపూర్ శర్మ ఇష్యూ. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి లాజికల్ గా అండ్ ఫ్యాక్ట్స్ తో ఆలోచిద్దాం. 2002 మే నెలలో ఒక నేషనల్ టీవీ ఛానల్లో జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం గురించి చర్చ జరుగుతుంది. ఆ డిబేట్ లో ఉన్న ఒక ప్యానలిస్ట్ పదే పదే హిందూ దేవుణ్ణి కించపరిచేలా ఆ శివలింగాన్ని ఒక ఫౌంటైన్ అని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఆయన పదే పదే అలా అవమానిస్తుంటే ఒక హిందూగా నుపూర్ శర్మ ఫ్రస్ట్రేషన్ లో రియాక్ట్ అయ్యారు. మీరు మా దేవుళ్ళని అవమానిస్తూ పోతే మేము కూడా మీ ఇస్లామిక్ గ్రంథాల్లో ఉన్న విషయాలను, అంటే ఎగిరే గుర్రాల గురించి లేదా ఒక 53 ఏళ్ల వ్యక్తి ఒక 6 ఏళ్ల పాపను పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడాల్సి వస్తుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. ఆమె తన మతాన్ని వేరే వాళ్ళు అవమానిస్తుంటే డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. ఆ వీడియో క్లిప్ ను ఆల్ట్ న్యూస్ లాంటి వాళ్ళు కట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ చేశారు. ఖతార్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాల నుండి భారతదేశంపై విపరీతమైన డిప్లొమాటిక్ ప్రెషర్ రావడం మొదలైంది. ఒక మహిళకు దేశ విదేశాల నుంచి థ్రెట్స్ వస్తుంటే బీజేపీ అధిష్టానం ఆమెకు అండగా నిలబడాల్సింది పోయి ఇంటర్నేషనల్ ప్రెషర్ కు తలొగ్గి వెంటనే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆమె వ్యాఖ్యలను అసాంఘిక శక్తులు చేసిన వ్యాఖ్యలుగా ప్రభుత్వమే ప్రకటించింది. హిందుత్వాన్ని రక్షిస్తుంది అనుకున్న పార్టీ ఇలా ఒక మహిళను బలిపశువును చేయడం 4 హిందూ హోటళ్లను తీవ్రంగా నిరాశపరిచింది. ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన ఎమ్మెల్యే టి రాజాసింగ్ గారిని కూడా పార్టీ సస్పెండ్ చేసి ఆ తర్వాత చాలా కాలం పక్కన పెట్టింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో చూస్తే హిందుత్వ ఇమేజ్ బలంగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, అనంత్ కుమార్ హెగ్డే, ప్రతాప్ సింహ లాంటి వక్షతుర్యం ఉన్న ఎంపీలకు ఏకంగా టికెట్లు కూడా నిరాకరించింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన వేరే పార్టీల నాయకులను ఏమీ చేయలేని బీజేపీ సొంత నాయకులు హిందుత్వం గురించి మాట్లాడితే మాత్రం వారిని వెంటనే సైలెంట్ చేస్తుంది. మరి ఇదంతా బీజేపీ పెద్దలకు తెలియకుండానే జరుగుతుందా? ఖచ్చితంగా కాదు. దీని వెనుక 2 మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ ఇమేజ్, రెండోది ఓటర్స్ ఎక్స్పెన్షన్, అంటే ఓటు బ్యాంకు పెంచుకోవడం. మొదటి ప్లాన్ ఏంటంటే మోదీ గారిని ఒక గ్లోబల్ లీడర్ గా, అలాగే మన దేశాన్ని ఒక సెక్యులర్ పవర్ గా చూపించి వెస్టర్న్ మరియు అరబ్ కంట్రీస్ తో బిజినెస్ రిలేషన్స్ పెంచుకోవడం. ఇంకా రెండో ప్లాన్ మన దేశంలో మైనారిటీల ఓట్లను, అలాగే కొత్త వర్గాల ఓట్లను ఆకర్షించి పార్టీని మరింత డెవలప్ చేయడం. కానీ కరెక్ట్ గా ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుందని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే మార్పు కామనే, కానీ ఒక బలమైన సిద్ధాంతం మీద పుట్టిన బీజేపీ లాంటి పార్టీకి ఆ సిద్ధాంతమే ప్రాణం కదా. ఏసీ రూముల్లో కూర్చొని ప్లాన్స్ వేసే నాయకుల వల్ల పార్టీ ఇక్కడ దాకా రాలేదు. ఎండనక వాననక కోర్టు కేసుల్లో నలిగిపోతూ జెండా మోసిన సామాన్య కార్యకర్తల వల్లే పార్టీ నిలబడింది. కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో పార్టీని నమ్ముకున్న కోర్ ఓటర్లను దూరం చేసుకోవడం అంటే రాజకీయాల్లో సూసైడ్ చేసుకోవడమే. ఫ్యూచర్ లో బీజేపీ కేవలం పవర్ కోసం కాంగ్రెస్ లాంటి ఒక సాధారణ పార్టీలా మిగిలిపోతుందా, లేక తన కార్యకర్తలను ఫైర్ బ్రాండ్ నాయకుల్ని కలుపుకొని మళ్ళీ తన కోర్ హిందుత్వానికి దగ్గరవుతుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ నిజంగానే హిందుత్వాన్ని పక్కన పెడుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.